భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈరోజు పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్లోని ప్రతి ఇంచి భూమి కూడా బ్రహ్మోస్ మిసైల్ పరిధిలోకి వస్తని, అది ఎరిగి పాకిస్తాన్ మెలగాలని చెప్పి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, బ్రహ్మోస్ ఆపరేషన్ సింధూర్ టైంలో ఎంత ప్రాక్టికల్గా భారతదేశానికి ఉపయోగపడిందో ఆయన గుర్తు చేశారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ చూసిందో అది కేవలం ట్రైలర్ అని, ఇంకా సినిమా మిగిలే ఉందని చెప్పి కూడా ఆయన చెప్పకనే చెప్పారు. అంతేకాదు, బ్రహ్మోస్ ఎంత చేయగలదో, ఎంత చూపించగలదో ఇండియా చూపిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఈరోజు అంటే అక్టోబర్ 18వ తారీఖున యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారితో కలిసి మన రక్షణ శాఖ మంత్రి లక్నోలో ఉన్న ఏరోస్పేస్ ఫెసిలిటీలోంచి మొట్టమొదటి అంటే స్వదేశీయంగా ప్రిపేర్ చేసిన బ్రహ్మోస్ మిసైల్స్కి ఫ్లాగ్ ఆఫ్ చేశారనమాట. ఈ టైంలో రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్ ఏ విధమైన ఎంత చిన్న కవ్వింపు చేసినా బ్రహ్మోస్ మా చేతుల్లో ఉందని చెప్పి గుర్తు చేశారు. అంతేకాదు, బ్రహ్మోస్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్కి చాలా కీ ఫ్యాక్టర్ అని, భారతదేశాన్ని కాపాడటంలో బ్రహ్మోస్ది కీలకమైన పాత్ర అని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. ఉత్తరప్రదేశ్లోని లక్నో దగ్గర బ్రహ్మోస్ ఏరోస్పేస్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ బ్యాచ్ బ్రహ్మోస్ మిసైల్స్ని టెస్ట్ చేసి దాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేశారనమాట. ఈ బ్రహ్మోస్ మిసైల్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ అని చెప్పొచ్చు. దీనిలో మోడర్న్ టెక్నాలజీస్ అన్ని కూడా పొందుపరిచారు. ఈ బ్రహ్మోస్ మిసైల్ దాదాపు 100 మిసైల్స్ ఇక్కడ రీసెంట్గా ఫస్ట్ బ్యాచ్ని తయారు చేశారంట. ఈ ఫెసిలిటీ అనేది లక్నోలో ఉన్న ఈ ఏరోస్పేస్ ఫెసిలిటీ అనేది దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 380 కోట్లతో ఈ ఫెసిలిటీ కట్టారు. దీనిలో కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేశారనమాట. మనకు తెలుసు, సప్లై చైన్స్ ఎవరు ఆపేసినా స్పేర్ పార్ట్స్ కూడా దొరకవు. ఈ టైంలో బ్రహ్మోస్ మిసైల్ని చాలా వరకు అంటే ఆల్మోస్ట్ బ్రహ్మోస్లో ఉన్న ప్రోడక్ట్స్ మొత్తం స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఇండిజినస్ ప్రోడక్ట్స్ అనమాట. బ్రహ్మోస్ అనేది 2 స్టేజ్ మిసైల్. దీనిలో ఫస్ట్ స్టేజ్ అనేది సాలిడ్ ప్రొపలెంట్ బూస్టర్ ఇంజిన్ ఉంటుంది. సెకండ్ది లిక్విడ్ రామ్జెట్ అనమాట. ఈ 2 స్టేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్రహ్మోస్లో. అంతేకాదు, బ్రహ్మోస్ స్టెల్త్ టెక్నాలజీ అండ్ బ్రహ్మోస్లో పూర్తి స్థాయి అడ్వాన్స్డ్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ బ్రహ్మోస్ రేంజ్ అనేది 290 కిలోమీటర్స్. ఇది సూపర్ సోనిక్ స్పీడ్ త్రూఅవుట్ ఫ్లైట్. అది ఫ్లై చేసేంత టైం కూడా సూపర్ సోనిక్ అనమాట. అంటే సౌండ్ కన్నా ఎక్కువ స్పీడ్ అని చెప్పొచ్చు. అండ్ బ్రహ్మోస్ ఫ్లైట్ టైం అనేది చాలా షార్ట్గా ఫాస్ట్గా ఉంటుంది. టార్గెట్ని ఈజీగా రీచ్ అవ్వగలదు అనమాట. మనం చూసాం ఆపరేషన్ సింధూర్ టైంలో బ్రహ్మోస్ మనకు ఎలా ఉపయోగపడిందో. యాక్చువల్లీ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ అనేవి ఇండియా రష్యా కొలాబరేషన్తో స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత పూర్తిగా ఇండిజినస్ టెక్నాలజీతో ఇండియా వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది. మనం రీసెంట్గా ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ నమ్మాం. వియత్నాం కూడా మన దగ్గర నుంచి బ్రహ్మోస్ కోరుకుంటుంది. ఇలా చాలా దేశాలు మన దగ్గర నుంచి బ్రహ్మోస్ కొనుక్కోవాలని ఆశిస్తున్నాయి.